కేవీపీ అవసరమా? తెలంగాణ కాంగ్రెస్ కు కేవీపీ సలహాలు. పార్టీలో జోరుగా రకరకాల చర్చలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరహాలోనే నిర్ణయాలు. రోషయ్య విగ్రహం ఏర్పాటుకు ఆయనే కారణమా? తాజాగా గాంధీ భవన్లో ప్రత్యక్షం. హాట్ టాపిక్ గా మారిన ఎపిసోడ్. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రమేయం ఎక్కువ అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. టీ కాంగ్రెస్ కు ఇప్పటికీ తన సలహాలు సూచనలు ఇస్తున్నట్లు స్వయంగా ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతున్నది. అయితే ఏపీకి చెందిన ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంపై సొంత పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ల తర్వాత పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఏపీ నేతలకు ప్రియారిటీ ఇవ్వడం సరికాదని టీ కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్తున్నారు. తప్పుడు సంకేతాలు. టీపీసీసీ నిర్వహించే కార్యక్రమాలకు కేవీపీని ఆహ్వానించడం వలన ప్రజలు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేవీపీ రామచంద్రరావు కీలకంగా వ్యవహరించారు. షాడో సీఎంగా ఉండేవారని సీనియర్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఆంధ్రకి అధికార ప్రియారిటీ ఇచ్చే ఆ నేతను తెలంగాణ కాంగ్రెస్ కార్యక్రమాలకు ఎందుకు పిలవాలి అనే ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారని వి హనుమంతరావు, జగ్గారెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి తదితర నేతలు ఎంతో మంది ఉండగా కేవీపీకి ప్రియారిటీ ఇవ్వడం సరికాదని తెలంగాణ ప్రాంతానికి చెందిన హస్తం నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసహనాన్ని వ్యక్తం చేయడం కరెక్టే, 100%, 100% కరెక్టే. ఈయన పోయి ఆంధ్ర కాంగ్రెస్లో ఈయన ప్రియారిటీ చూయించుకోవాలి. వాస్తవమే. ఇక్కడ ఏంటంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి ప్రజలలోకి. ఇది వాస్తవం. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని ఎందుకు వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, మరి ఇప్పుడు అవతల వ్యక్తికి ప్రియారిటీ ఇస్తున్నారంటే యువతల వ్యక్తికి ప్రియారిటీ తగ్గిపోతుందనే కదా. కాబట్టి ఇలాంటివి మాత్రం కొన్ని చెయ్యకుండా ఉన్నారు. జానారెడ్డి గారు, హనుమంతన్న ఉన్నాడు కదా. హనుమంతన్న మోస్ట్ సీనియర్, ఎప్పుడు ప్రజలల్లో నిత్యం వార్తలల్లో కనిపించే వ్యక్తి హనుమంతరావు. ఆయన సలహాలు తీసుకోవాలి. వాస్తవానికి నువ్వు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలిస్తున్నా అప్పుడు కాంగ్రెస్ని లేకుండా చేయాలని సిఎల్పిని విలీనం చేసుకున్నా కానీ హనుమంతన్న ప్రతి ఎక్కడో ఒక మీటింగ్లల్లో ఎక్కడో ఒక దగ్గరనైతే హనుమంతన్న కనపడేది. చేతనైనా చేత కాకుండా నడుచుకుంటూ వచ్చి ప్రతి సమావేశం, ప్రతి మీటింగ్లలో వచ్చి తన వంతు నేనున్న కాంగ్రెస్ పార్టీలోనే అని చెప్పేసి బలం చూయించేవాడు. అటువంటి నాయకుడిని ముందల పెట్టాలి. నేనున్న ప్రతి కార్యక్రమంలో ఆ పాలకపక్షానికి ధీటుగా హనుమంతన్న కనపడేది. అంటే అసెంబ్లీలో కాదు, అసెంబ్లీలోనేమో వీళ్ళు కొట్లాడారు, రేవంత్ అన్న వీళ్ళు కొట్లాడారు. రేవంత్ అన్న, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో భయంకరంగా కొట్లాడింది వీళ్ళిద్దరే. రాజగోపాల్ రెడ్డిని ఏ రకంగా కించపరిచినా, ఏ రకంగా మాటలన్నా కానీ అన్నిటిని ఎదుర్కొని మాట్లాడింది రాజగోపాల్ రెడ్డి, అటు రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరే ఆ ప్రభుత్వానికి కరెక్ట్గా ధీటుగా సమాధానాలు చెప్పింది, ధీటుగా మాట్లాడింది. ఈ బయటనేమో హనుమంతన్న, ఈ కొంతమంది, ఈ ఫిరోజ్ ఖాను, ఈ సామా రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకరు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. కాకపోతే ఏంటంటే మేజర్గా ఎప్పుడు కూడా ఎవరికి భయపడకుండా కరెక్ట్గా ఉన్నదంటే హనుమంతరావు. అట్లాంటి ఆయన సలహాలు తీసుకోవాలి. ఈయన మనకు అవసరం లేదు. అవసరం లేని వ్యక్తికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మన విలువ మనం తగ్గించుకోవడమే తప్పితే అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి ఆయనని అక్కడికి క్లోజ్ చేసి పంపించేశారు. సంబంధం లేని విషయం అది.